హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈ వెహికల్ వచ్చేసి ఎంజీ హెక్టార్ ప్లస్ 2020 మ్యానుఫ్యాక్చర్, 21 రిజిస్ట్రేషన్, డీజిల్ మాన్యువల్, ఫస్ట్ ఓనర్, 81,000 కిలోమీటర్లు విత్ రికార్డు తిరిగింది. ఎంజీ గురించి నేను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఈ వెహికల్ చూస్తున్నారు అని అంటే ఇక మీకు దీంట్లో ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇంకా మళ్ళీ నేను మీకు దీంట్లో ఏమున్నాయి ఏం లేవు అని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. వెహికల్ గురించి నేను మీకు క్లియర్గా చూపిస్తా, పిన్ టు పిన్. అలాయ్ వీల్స్ మనకు 100కి 100% ఉన్నాయి. టైర్స్ మనకు ఒక 80-85% ఉంది. 360 డిగ్రీలో మీకు ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది నేను ఒక్కసారి మీకు డీటెయిల్గా చెప్పేసి మళ్ళీ క్లియర్గా అయితే చెప్తానండి. డ్రైవర్ డోర్ పైన చిన్న స్క్రాచెస్, అవి నథింగ్ అనమాట. చాలా దగ్గర నుండి చూస్తే తప్ప తెలియడం లేదు. మీరు ఇలా చూడొచ్చు, చాలా దగ్గర నుండి చూస్తే తప్ప మీకు ఆ డాట్స్ అనేవి కనిపించవు. అలాగే సస్పెన్షన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఫ్రంట్ అండ్ రియర్ డిస్కులు రావడం జరుగుతుంది. వెహికల్ బూట్ అయితే మనం జస్ట్ కాల్ తోటి ఇలా అంటే ఓపెన్ అవుతుంది, మళ్ళీ జస్ట్ ఇలా అంటే క్లోజ్ అయితే అవుతుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి, లాక్ కూడా అయిపోయింది. ఈ విధంగా అది ఎంజీలో అనమాట. లోపల కూర్చుంటే మనం ఏం చెప్తే అది చేస్తుంది, బయట ఉంటే జస్ట్ టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అలాగే రియర్ డిఫాగర్, రియర్ వైపర్, వాటర్ వాషర్స్, 360 డిగ్రీ క్యామ్. టోటల్గా ఈ బంపర్ పైన ఈ కార్నర్లో రివర్స్ ఇస్తూ ఉంటే ఇక్కడ చిన్న డెంట్ అయితే పడింది. డ్యామేజ్ అయితే లేదండి, జస్ట్ డెంట్ పడింది ఆడ. అలాగే లెఫ్ట్ సైడ్ వ్యూ టోటల్గా ఒరిజినల్గా ఉంది. ఏ ఒక్క పార్ట్ కానీ మనకు రీపెయింట్ మనకు ఎక్కడ ఏ డ్యామేజెస్ లేవండి. టోటల్ ఒరిజినల్గా ఉంది. 6 సీటర్ వెహికల్ అండి, చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ ఓనర్ బండి. నేనైతే వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉంటే లైక్ ఏ షోరూమ్ టైప్లో నాకైతే వెహికల్ అనిపించింది. అలాగే మనకు 360 డిగ్రీలో మనకు సెన్సార్స్ రావడం జరుగుతుంది, కెమెరాలు రావడం జరుగుతుంది. మనము ఏ కార్నర్లో ఏం జరిగినా మనకు లోపల స్క్రీన్లోనే చూసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్క గ్లాసు, ప్రతి ఒక్క పంచ్, ప్రతి ఒక్క పిల్లర్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. చూడొచ్చండి, సేమ్ బార్ కోడ్, మీకు ఇదే బార్ కోడ్ ప్రతి ఒక్క గ్లాస్లో ఉంటుంది. షోరూమ్ ట్రాక్ అనేది 100కి 100% ఉంది. ఇంజన్ ఎటువంటి రిపేర్స్ కాలేదు, ఎటువంటి డ్యామేజ్ కాలేదు, ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు, ఎటువంటి బ్యాక్ స్మోక్, బ్యాక్ కంప్రెషర్ లేదు. ఇంటీరియర్గా చాలా సాలిడ్గా ఉంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ వేసున్నాయి. జస్ట్ మనము సెన్సార్, కీలెస్ ఎంట్రీ, కీ కూడా చాలా స్మార్ట్గా ఉంటుందండి. చూడొచ్చు ఎంజీ. దీంట్లో నుండే మనం లాక్, ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్, అన్లాక్, అలాగే జస్ట్ ఒక చిన్న ప్రెస్ చేసి పట్టుకుంటే బూట్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. చూడొచ్చండి, ఈ విధంగా మనకు ఒక ఆప్షన్ మళ్ళీ చూడొచ్చు. ఈ విధంగా మనకు ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది 2 లేయర్స్లో. నేను కీ అయితే ఇప్పుడు లోపల పెడతా ఉన్నాను నా జేబులో. దీంతో నాకు అవసరం లేదు, అంటే ఇప్పుడు కీలెస్ ఎంట్రీకి సంబంధించి జస్ట్ లాక్ అయింది, జస్ట్ అన్లాక్ అయింది. జెడ్ బ్లాక్ వెహికల్ వచ్చేసి చూడొచ్చండి, ఇంటీరియర్గా ఎక్సలెంట్గా ఉంది. మనకు 10 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. డ్రైవర్ సైడ్, కో ప్యాసింజర్ సైడ్, పిల్లర్స్కి మొత్తం టోటల్ పిల్లర్స్లో రావడం జరుగుతుంది. అలాగే సీట్లలో రావడం జరుగుతుంది. ఆమ్రెస్ట్లు రావడం జరుగుతుంది. అలాగే 360 డిగ్రీ క్యామ్, 6 స్పీడ్ గేర్ బాక్స్, అలాగే మనకు పెద్ద టచ్ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. చూడొచ్చండి, క్లచ్ ప్రెస్ చేయమని చెప్తా ఉంది. ఒక సర్వీస్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందండి వెహికల్కి. 100% ఒక సర్వీస్ చేసుకున్నట్టయితే వెహికల్ లైక్ ఏ షోరూమ్. ఇంకా మీకు ఇక్కడ నుండి మిర్రర్స్ అడ్జస్ట్మెంట్, అలాగే లైట్ హైట్ అడ్జస్ట్మెంట్, బూట్ అనేది ఇక్కడ నుండి ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్యూయల్ కూడా చూపిస్తూ ఉంది. అలాగే పవర్ విండోస్, గ్లాస్ లాక్లు, అన్లాక్లు, లాక్ అండ్ అన్లాక్. ఈ విధంగా మనకు
ఇంకో విషయం అండి, మన మీకు క్రూజ్ కంట్రోలర్ ప్లస్ వాయిస్ కమాండింగ్స్ ప్రతి ఒక్కటి మనకు స్టీరింగ్ నుండే కంట్రోల్ చేసుకోవచ్చు. మాన్యువల్ వెహికల్ కాబట్టి క్లచ్, బ్రేక్, ఎక్సిలేటర్ రావడం జరుగుతుంది. ఇది సీట్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్. జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ సీట్ అనేది ముంగడికి వెళ్తుంది, వెనక్కి అంటే వెనక్కి వెళ్ళిపోతుంది సీటు. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు, సీట్ అయితే వెనక్కి వెళ్తూ ఉంది. అలాగే ఇది వచ్చేసి సీట్ ఈ విధంగా మనము బ్యాక్, అలాగే ఈ విధంగా ఫ్రంట్కి ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఎటువంటి ప్రెషర్స్ లేకుండా మనమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే పంచెస్ అన్నీ 100కు 100% ఉన్నాయండి. పర్ఫెక్ట్, ప్రతి ఒక్క పంచ్ అనేది ఇలాగే ఉంటుంది. మీకు 100కు 100% వెహికల్ అయితే ఉంది. జెడ్ బ్లాక్ ఇంటీరియర్గా మనకు కూలింగ్ కవర్ వేసి ఉంది. మీకు క్రోమ్ ఫినిష్లో కూడా రావడం జరుగుతుంది. అలాగే లోవర్ గార్నిష్లు కూడా ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయి ఉన్నాయి. పానరామిక్ సన్ రూఫ్ రావడం జరుగుతుంది. ఇంటీరియర్ అయితే ఒక అద్భుతమైన ఫీల్ ఉందండి. మీకు చైల్డ్ లాక్లు, పేస్టింగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అలాగే ఇంటీరియర్గా ఫుల్ మ్యాటింగ్ వేసి ఉందండి. మీరు ఎటువంటి ఎక్స్ట్రా ఖర్చులు కూడా అవసరం లేదు, సర్వీస్ చేసుకోవాలి. రియర్ ఏసీ వెంట్స్, అలాగే వెనకాల 2, సెంటర్లో 2, ముంగట 2, 6 సీటర్ వెహికల్. అలాగే మనకు వెనకాల కూడా ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడ కూర్చున్నా మీకు ఏసీ అనేది కొంచెం కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. పానరామిక్ సన్ రూఫ్ రావడం జరుగుతుంది. మీకు ప్రతి ఒక్క పంచ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పిల్లర్లకు 4 పిల్లర్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక్కసారి రైట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే, రైట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్, డి పిల్లర్, 4 పిల్లర్లకు 4 పిల్లర్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి. పంచెస్ అంతా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. పర్ఫెక్ట్ పొజిషన్లో, మీకు ఎటువంటి డ్యామేజెస్ లేవు, ఎటువంటి వెహికల్కి ఇంజూరీస్ కానీ, ఎటువంటి డెంట్లు కానీ, ఎటువంటి రీప్లేస్లు, రీపెయింట్లు జరగలేదు. అలాగే అలై వీల్స్ 4కు 4 పర్ఫెక్ట్గా ఉన్నాయి. టైర్స్ ఒక 80-90% ఉన్నాయి. మీరు ఇప్పటికిప్పుడు వెహికల్లో ఎటువంటి మెయింటెనెన్స్లు అవసరం లేదు. 4 టైర్లకు 4 డిస్కులు రావడం జరుగుతుంది. బ్రేకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. 100లో కొడతామా, 120లో కొడతామా, 140లో కొడతామా, 160లో కొడతామా, బండి మన కంట్రోల్ తప్పి బయటికి వెళ్ళదు. ఈ విధంగా అన్నమాట. అలాగే మెయిన్ తెలంగాణ రిజిస్ట్రేషన్ 2020-21 మనకు 10 లక్షల్లో ఢిల్లీలోనే వస్తూ ఉందండి. 10-11 లక్షలలో ఢిల్లీ వెహికల్ రావడం లేదు, ఓపెన్గా చెప్పాలి అని అంటే. అలాగే బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మీకు లాక్లో కూడా చూపించడం జరిగింది. జస్ట్ ఇలా అంటే చాలు, మనకు సెన్సార్ అనేది యాక్టివ్ అవుతుంది అన్నమాట. వాట్ హ్యాపెండ్ ఎంజీ లేదా నేనే చూడొచ్చండి, ఓపెన్ అయింది. ఎంజీ ఎందుకో ఫస్ట్ సారి మాట వినలేదు. చూడొచ్చండి, సస్పెన్షన్స్ అనేవి బూట్ సస్పెన్షన్స్ చాలా సాలిడ్గా ఉన్నాయి. మన కార్ సస్పెన్షన్ ఒక మారుతి 800 సస్పెన్షన్స్ టైప్లో ఉన్నాయి ఇవి. అలాగే ఒరిజినల్ బూట్, నాన్ యాక్సిడెంటల్ హిస్టరీ 100కు 100% పర్ఫెక్ట్గా ఉందండి. మీకు టూల్స్ అన్నీ, రిఫ్లెక్టర్స్ అన్నీ ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు మినిమం ఒక చిన్న స్పేస్ కావాలనుకున్నా కానీ నార్మల్గా ఇక్కడ నుండి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు బూట్ అయితే తయారవుతుంది అన్నమాట. మనకు వద్దు అని అనుకుంటే 6 కూర్చోవచ్చు, లేదు అంటే 4 కూర్చొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎక్కువ సామాన్లు ఉంటే సీట్లు డౌన్ చేసుకొని మనం సామాన్లు పెట్టుకోవచ్చు. అలాగే ఏసీ అడ్జస్ట్మెంట్స్ కూడా మనకి ఇక్కడ నుండి ఉంటుంది. ఫ్యాన్లు ఆఫ్, హైట్, మన ఏదైతే ఛార్జింగ్ పోర్ట్స్ మనకి ఇక్కడ నుండి ఇవ్వడం జరిగింది. బాటిల్ హోల్డర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మధ్యలో కూర్చున్న వాళ్ళకు ఆమ్రెస్ట్లు, కూర్చున్న వాళ్ళు డిస్టర్బ్ కాకుండా వెనకాల వాళ్ళు రావడానికి మనకు మిడిల్లో స్పేస్ అయితే రావడం జరిగింది. మీకు మళ్ళీ
సీట్ అయితే సెట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా మళ్ళీ 6 సీటర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కాల్తోటి అన్న ఈ విధంగా జస్ట్ కింద మనం ఇలా అన్న సెన్సార్ యాక్టివ్ అయిపోతుంది, డౌన్ అయిపోతుంది. మనం ఏం అనాల్సిన అవసరం లేదు. 360 డిగ్రీ క్యామ్ ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంది, లాక్ అయిపోయింది. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రావడం జరుగుతుంది, అల్ట్రా వైడ్ రివర్స్ కెమెరా రావడం జరుగుతుంది. సైడ్లో నుండి మనం రివర్స్ వెళ్ళినప్పుడు మనకు టైర్ పొజిషన్ ఎలా ఉంది, ఏమన్నా తగులుతుందా అనేది కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. రియర్ డీఫాగర్, రియర్ వైపర్, వాటర్ వాషర్స్ మనకు ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరిగిందండి వెహికల్కి. అలాగే వెనకాల నుండి చూసిన వెహికల్ అయితే ఒక అద్భుతం అండి. చూడొచ్చు, రైట్ సైడ్ చూసుకున్నాము, బ్యాక్ సైడ్ చూసుకున్నాము, లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్. లెఫ్ట్ సైడ్ నుండి వెహికల్ చూసినట్టయితే మనకు ఫెండర్ ఒరిజినల్గా ఉంది, డోర్స్ అండ్ క్వార్టర్ ప్యానల్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. టైర్ కండిషన్ ఒక 80-85% ఉంటాయి. అలైవిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, అండర్ బాడీ పర్ఫెక్ట్గా ఉంది. అండ్ రూఫ్లో అయితే మీకు పానరామిక్ సన్ రూఫే రావడం జరిగింది. సస్పెన్షన్స్ చాలా సాలిడ్గా ఉన్నాయండి. డిస్క్లు ఒక అద్భుతం. నేను ఇప్పుడు బండి 140లో టెస్ట్ చేయడం జరిగింది. బ్రేకింగ్ అనేది అమేజింగ్. అలాగే 2 పక్కల కీలెస్ ఎంట్రీ అయితే రావడం జరుగుతుంది. చూడొచ్చు, లాక్ అన్లాక్ ఈ విధంగా 2 పక్కల మనకు రావడం అయితే జరుగుతుందండి సెన్సార్స్. మనం ఎక్కడ నుండి కూడా మనం కీని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. చూడొచ్చు, పంచెస్ 100కు 100% మనకు ఇది ఉంటుందండి. ఎయిర్ బ్యాగ్ కూడా చూసుకోవచ్చు. ఎయిర్ బ్యాగ్స్ కూడా మనకు లోపల ఉంటాయన్నమాట, కర్టన్ ఎయిర్ బ్యాగ్స్. మొత్తం టోటల్గా ఆ కార్నర్ నుండి మొదలు పెడితే ఇటు ఎండ్ వరకు లోపల ఎవరు కూర్చున్నా అందరూ టోటల్ టు టోటల్ అందరికీ ఫుల్ ప్రొటెక్షన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే స్క్రీన్ చూస్తేనే మనసు నిండిపోతూ ఉందండి, బండి డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ టైప్లో మనకు ఫీల్ అయితే రావడం జరుగుతుంది. డోర్ ఎడ్జెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక సర్వీస్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ అనేది లెప్స్ అయిపోయిందండి, ఇన్సూరెన్స్ కూడా మీరు చేసుకోవాలి వెహికల్కి. మంచి లెదర్ ఫినిష్ తోటి రావడం జరుగుతుంది. సీట్ కవర్స్ మనకు 100కు ఒక 85-90% అయితే మనకు సీట్ కవర్స్ ఉన్నాయి. మనకు డాష్ బోర్డ్ పైన కూడా మనకు లెదర్ ఫినిష్ తోటి రావడం జరిగింది. 6 స్పీడ్ గేర్ బాక్స్ తోటి రావడం జరుగుతుంది. అండ్ ఆమ్రెస్ట్ ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్ అయితే ఉంటుందండి వెహికల్కి. ఈ పక్కన వాళ్ళు తీయని కూడా తీయలేదు ఎవరు కూడా, చాలా టైట్గా ఉందండి. ఏమన్నా మనం కొంచెం బలవంతం చేసి ఇలా రబ్బర్ లాగినాం అనుకోండి, ఇది తెగిపోయే అవకాశం ఉంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. బట్ టోటల్ ఒరిజినల్ నేను చెప్పింది 100కు 100%. ఏ ఒక్క పంచ్ మిస్ కాలేదు, నాన్ యాక్సిడెంటల్ 100%. ఇక్కడ ఏమన్నా ఈ రబ్బర్ నేను తీయలేదు కాబట్టి చెప్తా ఉన్నా, పర్ఫెక్ట్ 100కు 100% పర్ఫెక్ట్గా ఉంది. అలాగే ఎడ్జెస్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీకు రైట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నాము, రియర్ ప్రొఫైల్ చూసుకున్నాము, లెఫ్ట్ ప్రొఫైల్ చూసుకున్నాము, ఫ్రంట్ గ్లాస్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉంది. ఒక్కసారి ఇంటీరియర్గా మీకు ఒకసారి చూపిస్తానండి, ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తా. ఎలక్ట్రికల్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. మనకు సీట్ కూడా కిందికి డౌన్ అయితే అవుతూ ఉంది. మనం ఈ విధంగా కూర్చొని వెహికల్ని మనం ఇగ్నిషన్ అయితే ఆన్ చేయడం జరిగిందండి. సౌండ్ ఆఫ్, ఎందుకంటే మనము యూట్యూబ్ క్లచ్ పట్టేసి సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అనేది మనకు స్టార్ట్ అయింది. ఫ్యూయల్ అవసరం ఉంది అని చెప్పి మనకు చెప్పడం అయితే జరుగుతూ ఉంది. నేను ఏసీ అయితే ఆన్ చేస్తున్నా. ప్రతి ఒక్కటి హలో ఎంజీ, ఇక్కడ నుండి మనకు ఎంజీనే మాట్లాడితే చెప్తా ఉంది. ఎంజీ యావరేజ్ ఇంకా 22 కిలోమీటర్స్ మనకు ఉన్న డీజిల్ తోటి వెళ్ళడం అయితే జరుగుతుంది. నేను చెప్పాను కదండి, సర్వీస్ సింబల్ అయితే వస్తూ ఉంది. ఇది 100కు 100% మీకు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చూపిస్తుంది అన్నమాట. ఆటో ఏసీ మీరు స్క్రీన్లోనే ఏసీ అనేది అడ్జస్ట్మెంట్ అంటే చేసుకోవచ్చు.
చూసుకోవచ్చండి. ఆటో ఏసీ ఆన్ అయింది, చాలా చిల్డ్గా ఉంది. మీకు ఇక్కడ క్రూజ్ కంట్రోలర్, సెట్ స్పీడ్ అనేది మనము హెచ్చు తగ్గులు ఇక్కడ నుండే ఉంటాయి. అలాగే సౌండ్, లో వాల్యూమ్ అండ్ మ్యూజిక్ చేంజ్ చేసుకోవడానికి, కాల్ లిఫ్ట్ చేసుకోవడానికి, కాల్ కట్ చేసుకోవడానికి, మ్యూట్ చేసుకోవడానికి, వాయిస్ కమాండ్కి మనం ఇక్కడ నుండే హలో ఎంజీ అంటే ఇక్కడ నుండే మాట్లాడతానమాట ఎంజీ మనతోని. అలాగే ఇక్కడ నుండి మ్యూజిక్ సిస్టమ్ అయితే మనకు ఆపరేట్ అయితే చేసుకోవడానికి అవుతుంది. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఆఫ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్ అయింది. మీ ట్రాక్షన్ కంట్రోల్ అనేది 1 కిలోమీటర్ మైలేజ్ కోసం ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆఫ్ చేయొద్దండి. పానరామిక్ సన్ రూఫ్ చూడొచ్చు, సింగిల్ క్లిక్లో మనకు పానరామిక్ సన్ రూఫ్ అనేది ఆపరేట్ అయితే అవుతూ ఉంది. ఇప్పుడు జస్ట్ ప్యాడ్ ఇది వెళ్ళిపోయింది, ఇప్పుడు సన్ రూఫ్ అయితే వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ నుండి ప్యాడ్ అనేది క్లోజ్ చేసుకోవడానికి ఫుల్గా ప్యాడ్ అయితే వెళ్ళిపోతుందండి, లాస్ట్ వరకు, ఎండింగ్ వరకు. ఇప్పుడు మనం జస్ట్ ఒక క్లిక్ చేస్తే మళ్ళీ సెంటర్కి వచ్చేసి ప్యాడ్ అయితే ఆగడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ నుండి ఇంకో క్లిక్ చేసామనుకోండి టోటల్గా రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా 100% పర్ఫెక్ట్ సన్ రూఫ్ వర్కింగ్ అయితే ఉందండి. ఇంటీరియర్గా మనకు మీకైతే మొత్తం క్లియర్గా చూపించడం జరిగింది, అవుటర్గా టోటల్గా చూపించడం అయితే జరిగిందండి వెహికల్ని. ఇదే విధంగా మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్దాము. చూడొచ్చండి, ఫస్ట్ గేర్ వేయడం జరిగింది, హ్యాండ్ బ్రేక్ తీసాను. అలాగే వెహికల్ అనేది జస్ట్ లైట్గా ఇచ్చేగానే మూవ్ అయితే అవుతూ ఉంది. మాన్యువల్ వెహికల్ అండి, చాలా సాలిడ్గా ఉంది బండి. ఇక్కడ మనం ఒక కార్నర్లో ఉన్నాం కాబట్టి ఎటువంటి ఇదైతే ఉండదు. ఇక్కడ నుండి పెద్ద పెద్ద ట్రక్కులు అయితే రావడం జరుగుతూ ఉంటుందండి. జస్ట్ థర్డ్ వేయడం జరిగింది. బైకులు కానీ ఇవన్నీ చాలా స్పీడ్గా రావడం జరుగుతుంది. అద్భుతంగా ఉందండి. ఇంకా మీరు ఎవరైనా కానీ ఈ వెహికల్ కావాలి అని అనుకుంటే కస్టమర్ ప్రైస్ వచ్చేసి 12 లక్షలు అయితే అడగడం జరుగుతూ ఉందండి. ఎవరు ఇంట్రెస్ట్గా ఉన్నా ఒక చిన్న కాల్ చేయండి. అలాగే మన దగ్గర ఉన్న వెహికల్స్ డీటెయిల్స్ కూడా మీకైతే చెప్తాను. ఎంజీ హెక్టార్ ప్లస్ 2021 రిజిస్ట్రేషన్ వెహికల్ వచ్చేసి డీజిల్ మాన్యువల్ ఫస్ట్ ఓనర్ బ్లాక్ బ్యూటీ. ఒక అద్భుతమైన ఫీల్ అయితే ఉందండి వెహికల్లో. చూడొచ్చు, నేను ఇప్పుడు లాగుతాను బండిని. జస్ట్ నార్మల్గా వెళ్తేనే 80లో వెళ్తూ ఉంది. జస్ట్ 4th ఉన్నాం మనం అంతే. ఎందుకంటే ఇక్కడ నుండి సడన్గా సందులో నుండి బొందులో నుండి వస్తూ ఉంటారనమాట. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం వెహికల్ అయితే నడిపించాల్సి వస్తుంటుంది అప్పుడప్పుడు. నేను ఇంకా 5thలోనే ఉన్నానండి, 6th గేర్ కూడా వేయలేదు. అది 80కి ఓవర్ అయితే కూడా డైరెక్ట్ చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు 6 వెహికల్ అయితే అద్భుతం అండి. ఒక డ్రైవింగ్లో కానీ దేంట్లో చూసుకున్న ఒక ఫీల్ అయితే ఉంది. 100% మీరు వస్తే టెస్ట్ డ్రైవ్ చేస్తే వెహికల్ అయితే కాదని అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. జై హింద్.